అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది 'ఒడిస్సీ 2' సంబంధించి టోటల్ ప్లేలిస్ట్‌నయితే మీరు చూస్తున్నారు. ప్రతి పాఠ్యాంశం కూడా ఇక్కడైతే ఈ ప్లేలిస్ట్‌లో ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా లెటర్ రైటింగ్ కానివ్వండి, ప్రతీదీ ఉన్న రెజ్యూమే కానివ్వండి, స్ట్రెస్ కానివ్వండి, ప్రతీది కూడా ఇక్కడైతే మీకు ఇవ్వబడ్డాయి. అట్లానే మనం వచ్చేసి బాస్క్విల్లీ, 'హౌండ్ ఆఫ్ బాస్క్విల్లీ' గురించి డిస్కస్ చేస్తున్నాం. చాప్టర్స్ వారీగా చూస్తున్నాం. ప్రతి చాప్టర్‌ని కూడా మనం అయితే చూడడం జరిగింది. ఇప్పుడు చాప్టర్ 7 అయితే మనం చూడబోతున్నాం. చూడండి, మీరు ఏదైతే ప్లేలిస్ట్ చూసారో ఇక్కడ నుంచి మీకు ఐకార్డ్స్ అనేవి వస్తూ ఉంటాయి. వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు. లేదా సింపుల్‌గా లింక్ అని కామెంట్ సెక్షన్‌లో అడిగితే నేను ఖచ్చితంగా మీకు ప్లేలిస్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అట్లానే ఎండ్ స్క్రీన్స్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు. అండ్ డిస్క్రిప్షన్ ద్వారా కూడా మీరు పూర్తిగా యాక్సెస్ చేయొచ్చు. చాప్టర్ 7, 'ద ట్రాప్ అండ్ ద హౌండ్'. ద ట్రాప్ అంటే ఉచ్చు. ఉచ్చు పన్నారనమాట. వల పన్నారు. ద ట్రాప్ అంటే ఉచ్చు, వల అనేటటువంటి అర్థాలైతే ఉన్నాయి. ద హౌండ్, హౌండ్ అంటే వేట కుక్క. ఇక్కడ నిజంగా చెప్పాలి అంటే ఇంతవరకు ఈ వేట కుక్కని ఎవరు చూసింది లేదు. కాబట్టి జస్ట్ దీని అంచనా అంతా కూడా పాదముద్రల ద్వారా జరుగుతుంది. ఈ పాదముద్రలు ఎంతున్నాయి? చాలా పెద్దవి ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలి అంటే ఇది తోడేలు జాతికి చెందిందనమాట. ఇంతవరకు ఎవరు చూడలేదు. దాని పాదముద్రల ద్వారానే ఒక అంచనాకొస్తున్నారు. కానీ మొట్టమొదటిసారి వారు చూసినప్పుడు ఎంత భయంకరమైందో వాళ్ళకర్థమైంది. టెక్స్ట్ బుక్‌లో వచ్చేసి పేజ్ నంబర్ 70లో మీకు ఈ చాప్టర్ 7 కనబడుతుంది. అండ్ మిగతా సోర్సెస్‌లో ఒక 2 పేజీలు అటు ఇటుగా ఉంటాయి. దయచేసి గమనించగలరు. సర్ హెన్రీ వాస్ నాట్ సర్ప్రైజ్డ్ టు సీ హోమ్స్ అగైన్. హెన్రీ బాస్కర్విల్లీకి కనబడ్డాడిప్పుడు. అంటే వచ్చాడు. ఎక్కడికి? బాస్కర్విల్లీ హాల్‌కి రావడం అయితే జరిగింది. అయితే హెన్రీ ఈ చూసినప్పుడు పెద్దగా ఆశ్చర్యపోలే. ఎందుకంటే హోమ్స్ వస్తాడు. హీ హాడ్ హాల్ఫ్ ఎక్స్‌పెక్టెడ్ ఇట్. సగం అనుకున్నాడు. ఖచ్చితంగా వస్తాడు. ఎందుకంటే అంత ఈజీగా వదిలే వ్యక్తి కాదు ఈ డిటెక్టివ్. బట్ హీ డిడ్ లుక్ పజిల్డ్. కానీ కొంచెం ఆశ్చర్యంగా, కన్‌ఫ్యూజ్డ్‌గా చూసాడనమాట. ఎందుకని? అతను వచ్చిన తీరుని బట్టి కన్‌ఫ్యూజ్ అయ్యాడు హెన్రీ బాస్కర్విల్లే. ఎందుకని? వితౌట్ లగేజ్ కనబడ్డాడు. ఎక్కడుంది లగేజీ? ఆ గుడిసెలో మొత్తం అంతా సింపుల్‌గా రాసుకోవడానికి ఒక బల్ల సెట్ చేసుకున్నాడు. బల్ల అంటే నిజంగా బల్ల కాదు. ఒక చదునుగా కొంచెం ఉండేటటువంటి రా రఫ్‌గా ఉండేటటువంటి ఒక బల్లని ఏర్పాటు చేసుకున్నాడు. అండ్ తిండి ఎప్పటికప్పుడు తెచ్చేస్తున్నాడు క్యాటరేజ్. వితౌట్ ఎనీ క్లియర్ రీజన్ ఫర్ హిస్ రిటర్న్. అండ్ ఎందుకు వచ్చాడు అనేది ఒక రీజన్ ఏం చెప్పలా. ఎందుకంటే ఆల్రెడీ ఎప్పుడో దిగిపోయాడు. రంగంలోకి దిగేసి అండ్ పైన నించొని ప్రతి ఒక్క వ్యక్తిని గమనిస్తున్నాడు. తన పరిశీలన శక్తితో ఓకే. మొత్తం కన్ఫర్మ్ అయిపోయింది. కానీ ఆధారం గావాలి. ఆధారాలుంటేనే ఆ వ్యక్తిని ఏం జేయొచ్చు? పట్టుకోవచ్చు. ఆధారం లేకుండా పట్టుకొని మ్యాజిస్ట్రేట్‌కి అప్పజెప్పొచ్చు. అతనికి శిక్ష మాత్రం పడదు. ఎందుకంటే క్లియర్ కట్‌గా ఒక ఆధారం ఉండాలి. దానికోసం సూన్ ఓవర్ సఫర్ అండ్ రాత్రి ఈ భోజనం అనేది అయింది. రాత్రిపూట భోజనం అయిన తర్వాత హోమ్స్ అండ్ ఐ టోల్డ్ హిమ్ ఓన్లీ యాజ్ మచ్ ఆఫ్ అవర్ అడ్వెంచర్ యాజ్ వాజ్ షేప్ టు షేప్. ఇతను టోటల్‌గా హోమ్స్‌ను, డాక్టర్ వాట్సన్ ఏం చేశారంటే, ఎంతవరకు అవసరమో హెన్రీకి అంత సమాచారమే చెప్పారు. ఇంకా ఎక్కువ చెప్తే గుండె ఆగిపోతుంది ఈ హెన్రీ బాస్కర్విల్లీకి. ఎందుకు అంటే, దెన్ కేమ్ ద డిఫికల్ట్ డ్యూటీ ఆఫ్ బ్రేకింగ్ ద న్యూస్ ఆఫ్ సెల్డన్‌స్ డెత్ టు బ్యారిమోర్ అండ్ హిస్ వైఫ్. అయితే తర్వాత వీళ్ళు చేసిందేందంటే, షెల్డన్ ఎవరైతే ఉన్నారో బ్యారిమోర్ వైఫ్ వాళ్ళ బ్రదర్ అనమాట. యంగర్ బ్రదర్. తప్పుగా ఇచ్చారు. హర్ బ్రదర్ ఇన్ లా అని ఇచ్చారు. అది మనం అదొకటి. తర్వాత మ్యాన్ ఉంటే మ్యాండ్ అని ఇచ్చారు. ఇలాంటి చిన్న చిన్న తప్పులైతే ఉన్నాయి. ఇక షెల్డన్ చావు వార్తని బ్యారిమోర్‌కి అండ్ తన భార్యకి చెప్పడం జరిగింది. ద బట్లర్ వాస్ కామ్. ఎవరైతే మిస్టర్ బ్యారిమోర్ ఉన్నాడో చాలా కామ్‌గా ఉన్నాడు. ప్రశాంతంగానే ఉన్నాడు. కానీ హిస్ వైఫ్ వెప్ట్ బిట్టర్‌లీ. బాగా ఏడ్చింది. వెప్ట్ బిట్టర్‌లీ అంటే భయంకరంగా ఎదురు ఎవరున్నారు అని కంట్రోల్ కూడా లేకుండా ఏడ్చింది. ఎందుకని?
ఫర్ ద మ్యాన్ హూ తో ఏ క్రిమినల్, అతను క్రిమినల్ కావచ్చు అయినప్పటికీ ప్రపంచానికి టు ద వరల్డ్ హీఈస్ ఎ క్రిమినల్, ఏ క్రిమినల్ టు ద వరల్డ్, ప్రపంచానికి అతను ఒక నేరస్తుడు కావచ్చు కానీ వాజ్ స్టిల్ హర్ లిటిల్ బ్రదర్, అది తమ్ముడు. ఎవరు తమ్ముడు? మిస్సెస్ బ్యారీమోర్ వాళ్ళ తమ్ముడు. కానీ అక్కడేమి ఇచ్చారు, మనం ఫిఫ్త్లో ఏమో హర్ బ్రదర్ ఇన్ లా అన్నారు, హీస్ బ్రదర్ ఇన్ లా అని ఉండాలి. ఓకే, కాబట్టి అదొకటి గమనించండి. ఇక్కడ క్లియర్గా చెప్పేశాడు అనమాట. ఏమని? క్రిమినల్ టు ద వరల్డ్ కావచ్చు. ఎవరు ఏడ్చారు? ద బట్లర్ వాజ్ కామ్ బట్ హీజ్ వైఫ్, బ్యారీమోర్స్ వైఫ్ అంటే మిస్సెస్ బ్యారీమోర్ భయంకరంగా ఏడ్చింది. ఎందుకంటే తన తమ్ముడు చనిపోయాడు కాబట్టి. ప్రపంచానికి అతను నేరస్తుడు కావచ్చు కానీ ఈమెకి మాత్రం తమ్ముడు. వెన్ సర్ హెన్రీ హార్డ్ ఆల్ ఆఫ్ దిస్ హీ టోల్డ్ హోమ్స్ సంథింగ్ ఎల్స్. అయితే షాక్ హోమ్స్ ఇవ్వాలి లేదా వాట్సన్ ఇవ్వాలి. ఎవరికి? హెన్రీ బాస్కర్విల్లీకి. కానీ ఇక్కడ హెన్రీ బాస్కర్విల్లే వీళ్ళకి షాక్ ఇస్తాడు. షాకింగ్ వార్త చెప్తాడు. ఐ హ్యాడ్ ఎ మెసేజ్ ఫ్రమ్ స్టేపుల్టన్ ఆస్కింగ్ మీ టు కమ్ ఓవర్ టు డిన్నర్ టునైట్. విషయం ఏంటంటే అండి, స్టేపుల్టన్ ఎవరైతే ఉన్నాడో అతను నన్ను డిన్నర్‌కి రమ్మన్నాడు ఈరోజు రాత్రికి అన్నాడు. ఇక వీళ్ళకి ఫ్యూజులు ఎగరడం కాదులే కానీ మొత్తానికి ఓహో! ఐ స్టేడ్ హోమ్ ఓన్లీ బికాజ్ ఐ ప్రామిస్డ్ నాట్ టు గో అలోన్. నేను ఇంట్లోనే ఉన్నా. ఎందుకంటే ఒంటరిగా ఎళ్ళకూడదని అనుకున్నాను కాబట్టి డిన్నర్‌కి పిలిచాడు. కానీ నేను వెళ్ళలేదు. ఓకే. ఎందుకంటే ఒంటరిగా ఎళ్ళడం ఇష్టంలా. ఎందుకని? షెల్డన్ చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? ఏ కారణం చేత చనిపోయాడు? అండ్ తల చితికిపోయి చనిపోయాడు. అంటే ఇవన్నీ కూడా ఎలాంటి మరణాలంటే అంతు చిక్కని మరణాలు. గుండె ఆగి చచ్చిపోవడం అండ్ తల చితికిపోయి చనిపోవడం. ఇదేందంటే ప్రమాదవశాత్తు జరిగినయి సహజ మరణాలుగా ఉన్నప్పటికీ కూడా భయపడతారు. హోమ్స్ స్మైల్డ్ థిన్‌లీ. చిన్నగా నవ్వాడు. చిన్నగా నవ్వాడనమాట. ఆహా! దెన్ యూ హావ్ సేవ్డ్ యువర్ లైఫ్. నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకున్నావయ్యా. సరే హెన్రీ, నువ్వు నీ ప్రాణం కాపాడుకున్నావు ఎళ్ళకుండా. ద నెట్ ఈజ్ ఆల్మోస్ట్ రెడీ. వల పన్ని రెడీగా ఉన్నాం. అండ్ ఇఫ్ యూ హెల్ప్ మీ, నువ్వు గనక నాకు సాయం చేస్తే వి విల్ సూన్ హ్యావ్ ద క్రీచర్ మ్యాన్ అండ్ బీస్ట్ బోత్ కాట్. ఆ మృగాన్ని, ఆ మృగం వెనక ఉన్న మనిషిని, అతను కూడా మృగమే, ఇద్దరిని పట్టేసుకోవచ్చు. హీ ఆస్క్డ్ సర్ హెన్రీ టు డూ ఎగ్జాక్ట్‌లీ యాజ్ హీ సెడ్ వితౌట్ ఆస్కింగ్ క్వెషన్స్. హెన్రీ, నేను కొన్ని విషయాలు నీకు చెప్తా. యాజ్ ఇట్ ఈస్‌గా అంతే చేయాలి. నో క్వెషన్స్ ఆస్క్డ్. ఎదురు ప్రశ్న అడగకూడదు. ఐ నీడ్ యూ టు ట్రస్ట్ మీ కంప్లీట్‌లీ. నన్ను పూర్తిగా నమ్ము హెన్రీ అని హోమ్స్ చెప్పాడు. టుమారో యూ విల్ డైన్ విత్ స్టేపుల్టన్స్ యాజ్ ప్లాన్డ్. రేపు ఈ స్టేపుల్టన్ ఎవరైతే ఉన్నారో నిన్ను పిలిచారో భోజనానికి వాళ్ళతో నువ్వు భోజనం చేయబోతున్నావు. డైన్ విత్ అంటే భోజనం, డిన్నర్. వాట్సన్ అండ్ ఐ విల్ బీ అవే ఇన్ లండన్. మేమిద్దరం లండన్‌లో ఉంటాం. ఆర్ సో దే విల్ థింక్. అంటే వాళ్ళు అనుకుంటారు మేము లండన్‌లో ఉన్నామని. పాపం వాడిని ఫ్రీగా ఉండనివ్వు, ఫ్రీగా చేసుకో, నువ్వేం చేసుకుంటాడో. యూ విల్ వాక్ హోమ్ అలోన్ అక్రాస్ ద మూర్ ఆఫ్టర్‌వర్డ్. నువ్వేం చేస్తావంటే ఈ ఏదైతే బీడు భూములు, బంజరు భూములు ఉన్నాయే దానిలో గుండా ప్రయాణం చేస్తావు. ఓకే. అది కూడా ఒంటరిగా. నేను ఒంటరిగా ఎళ్ళను మొర్రో అంటుంటే నువ్వు ఒంటరిగా ఎళ్ళాలి. నో క్వెషన్స్ ఆస్క్డ్. ఓన్లీ దెన్ కెన్ వి ఎండ్ దిస్ బిజినెస్. ఈ మొత్తం పనుందే దీన్ని అప్పుడు మాత్రమే ఎండ్ చేయగలం. సర్ హెన్రీ అగ్రీడ్ బ్రేవ్‌లీ. ధైర్యంగా ఒప్పుకున్నాడు. సో హీ లుక్డ్ అన్‌ఈజీ. కొంచెం అన్‌ఈజీగానే ఉంది. భయమేస్తుంది. అరే రే రే అనేసి. యూ మే డిపెండ్ ఆన్ మీ హి సెడ్. ఏం పర్వాలేదు నన్ను నమ్ము అని చెప్పాడు షెర్లాక్ హోమ్స్ సర్ హెన్రీ బాస్కర్విల్లీ. బిఫోర్ లీవింగ్ హోమ్స్ వాండర్డ్ త్రూ ద లాంగ్ కారిడార్ ఆఫ్ బాస్కర్విల్లీ హాల్. వెళ్ళే ముందు హోమ్ ఏం చేశాడంటే ఆ లాంగ్ కారిడార్, బాస్కర్విల్లీ హాల్‌లో ఉన్నటువంటి లాంగ్ కారిడార్ చుట్టూ అట్లా తిరిగాడు కొంతసేపు. వేర్ పోర్ట్రేట్స్ ఆఫ్ ద ఫ్యామిలీ హంగ్ అపాన్ ద వాల్స్. ఎప్పుడైతే వీళ్ళు ఎంటర్ అయ్యారో డాక్టర్ వాట్సన్ అండ్ హెన్రీ, ఆ పూర్వీకుల ఫోటోలన్నీ పైనుంచి చూస్తున్నాడు చూసి భయం పుట్టింది. మనోడికి కూడా భయం పుట్టింది షెర్లాక్ హోమ్స్‌కి. అరే! నన్నే భయపెట్టే విషయం ఉందంటే ఏదో మ్యాటర్ ఉంది ఇక్కడ అనేసి ఏం చేశాడంటే ఆ ఫోటోల వంకే చూడడం మొదలుపెట్టాడు. హి స్టాప్డ్ బిఫోర్ ద పిక్చర్ ఆఫ్ ఎ డార్క్ హెయిర్డ్ క్యావలియర్. అందులో ఒక వ్యక్తి గుర్రం ఎక్కున్నాడు. అండ్ ఇన్ బ్లాక్ వెల్వెట్ అండ్ కోట్ వేసుకొని ఉన్నాడు. కోట్ అంటే ఒక సైనికుడు వేసుకునేటటువంటి ఏదైతే ఉంటుందో వస్త్రధారణ అదనమాట. అండ్ లేస్.
ఈ షూస్ ఇయన్నీ కూడా మొత్తం వస్త్రధారణ అంతా కూడా ఒక కావలీర్ అంటే ఒక సైనికుడి వస్త్రధారణ. ఇక్కడ వెల్వెట్, లేస్ ఇయన్నీ అంటే ఒక సైనికుడి వస్త్రధారణ. హూ ఈస్ థాట్ హి ఆస్క్డ్. ఎవరతను అని అడిగాడు. ఈ సైనికుడి వేషంలో ఉన్నది అతను. దట్ ఈస్ హ్యూగో బాస్కర్విల్లీ. ద విక్డ్ వన్ హూ స్టార్టెడ్ ఆల్ దీస్ ట్రబుల్స్ సెడ్ సర్ హెన్రీ. అతనా ఈ దరిద్రం అంతా పట్టుకొచ్చాడే, ఈ ఏదైతే బాస్కర్విల్లీ కుటుంబం మీదకి శాపాన్ని, కుటుంబ శాపాన్ని పట్టుకొచ్చాడే, ఆడే ఈడు. ఆ దరిద్రుడు ఈడే అనేసి అన్నాడు. హోమ్స్ స్టడీడ్ ద ఫేస్ క్లోజ్లీ అండ్ చాలా నిశితంగా పరిశీలించాడు ఆ మొహాన్ని. దెన్ హీ డిడ్ ఎ స్ట్రేంజ్ థింగ్. అతనేం చేశాడంటే ఒక వింతైనటువంటి పని చేశాడు. స్టాండింగ్ ఆన్ ఏ చైర్, ఒక చైర్ తెచ్చుకున్నాడు. దాని మీద నిలబడ్డాడు. హీ కవర్డ్ ద ఓల్డ్ ఫ్యాషన్ ఎయిర్ అండ్ హ్యాట్ విత్ హిస్ హ్యాండ్ అండ్ ద లైక్‌నెస్ దట్ రిమైన్డ్ మేడ్ మీ గ్యాస్ప్. ఇప్పుడు డాక్టర్ వాట్సన్ అండ్ హెన్రీ బాస్కర్విల్లీ అక్కడ నించున్నారు. హోమ్స్ ఒక కుర్చీ పట్టుకొచ్చుకున్నాడు. అక్కడ కుర్చీ వేసుకొని నించొని ఆ జుట్టుని, ఆ ఓల్డ్ ఫ్యాషన్డ్ స్టైల్స్ హెయిర్‌ని, హ్యాట్‌ని తన చేత్తో కప్పేసి, అట్లా కప్పాడో లేదో డాక్టర్ వాట్సన్‌కి బల్బెలిగింది. "రేయ్! స్టేపుల్టన్‌గా ఈడు. స్టేపుల్టన్ లాగే ఉన్నాడు" అని డాక్టర్ వాట్సన్ గట్టిగా కేకేయడం జరిగింది. "ఎగ్జాక్ట్‌లీ" సెడ్ హోమ్స్ క్వైట్‌లీ. "అవును. అదే. ఏ బాస్కర్విల్లీ బై బ్లడ్. ఈ స్టేపుల్టన్ ఎవరో కాదు. హి ఈస్ ఎ బాస్కర్విల్లీ. పర్హాప్స్ బై స్పిరిట్ యాజ్ వెల్." అంతేకాదు ఇంకో రకంగా చెప్పాలంటే ఆ హ్యూగో బాస్కర్విల్లీ యొక్క టోటల్ క్రూరత్వం ఉందే, క్రూరత్వం అది కూడా నింపబడింది వాళ్ళు. ఏమో పునర్జన్మేమో అన్నట్టుగా మాట్లాడారనమాట. "వి హావ్ హిమ్ వాట్సన్." దొరికింది. "ద పిక్చర్ ఫిల్స్ ద లాస్ట్ మిస్సింగ్ లింక్." చివర మిగిలిపోయినటువంటి చిన్న మొక్క ఏదైతే ఉందో అది కూడా వచ్చేసింది. ఇక కథ అర్థమైపోయింది. నెక్స్ట్ మార్నింగ్ హోమ్స్ వాజ్ అప్ బిఫోర్ సన్‌రైజ్ అండ్ సూర్యోదయానికి ముందే లేవడం జరిగింది షెర్లాక్ హోమ్స్. ఫుల్ ఆఫ్ ఎక్సైట్‌మెంట్. అసలు మామూలుగా లేదు. ఈరోజు ఏదో తేల్చేద్దాం. రానే వచ్చింది. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. టుడే ద నెక్స్ట్ టైటన్. వాడి గొంతుకి మనం ఎయబోతున్నాం. ఏమేయబోతున్నాం? వలలు వడ్డాము. వాడు చిక్కుతాడు. వాడి గొంతే పట్టుకుంటాం. వాడి మెడ చుట్టూ ఇది బిగించుకుంటుంది. వాడు యాడికి పోలేడు. బై నైట్ ఫాల్ అవర్ మ్యాన్ విల్ బి కాట్ ఆర్ గాన్ ఫర్ ఎవర్. రాత్రయ్యేసరికి మన ఎవరైతే ఉన్నాడో వాడు పట్టుకోబడతాడు లేదా పారిపోతాడు. ఉండడు. తేల్చుకుందాం. ఉండడమో, ఓడడమో తేలిపోయిద్ది. పేజ్ నంబర్ 71 అండ్ టెక్స్ట్ బుక్. ఈ ఓ 2 పేజీలు ప్లస్ ఆర్ మైనస్ 2 పేజీలు మనం జాగ్రత్తగా చూసుకోండి అండ్ మీకున్న సోర్సెస్. ఆఫ్టర్ బ్రేక్‌ఫాస్ట్ హి టోల్డ్ సర్ హెన్రీ దేర్ లండన్ ప్లాన్. ఇక బ్రేక్‌ఫాస్ట్ అప్పుడు చెప్పాడనమాట సర్ హెన్రీకి లండన్ ప్లాన్ గురించి. అంటే మేము లండన్‌కెళ్ళిపోతున్నాం అనేసి. అంటే జనాలందరూ కూడా అదే అనుకుంటారు. కానీ వెళ్ళరు. ఎక్కడుంటారు? ద బారనెట్ మస్ట్ టెల్ స్టేపుల్టన్ థాట్ వి వర్ లీవింగ్ డేవన్‌షైర్ ఇమ్మీడియేట్‌లీ. బారనెట్ అంటే ఎవరు? హెన్రీ బాస్కర్విల్లే. హెన్రీ బాస్కర్విల్లే బారనెట్ అన్నమాట. హెన్రీ ఎవరైతే ఉన్నారో అతను బారనెట్ అన్నమాట. ఏంటి ఈ బారనెట్ అంటే, ఇప్పుడు నైట్‌హుడ్ అని ఒకటి ఇస్తారు బ్రిటిషోళ్ళు. సర్ అనే బిరుదు. సర్ సివి రామన్. సర్ ఎట్లా వచ్చింది సివి రామన్ గారికి? నైట్‌హుడ్ ఇవ్వడం వల్ల. ఇది బారనెట్ అనేది నైట్‌హుడ్‌కి కొంచెం పైన అన్నమాట. నైట్‌హుడ్ పైన బారన్ అని ఉంటుంది. బారన్‌కిను నైట్‌హుడ్‌కి మధ్య బారోనెట్ అనేటటువంటిది ఉంటుంది. వీళ్ళని కూడా ఈ బారనెట్ ఇచ్చినప్పుడు సర్ అనేటటువంటిది తగిలిస్తారనమాట. గౌరవిస్తారు. సర్ హెన్రీ బాస్కర్విల్లీ అంటారు. సర్ చార్ల్స్ బాస్కర్విల్లీ వీళ్ళిద్దరు కూడా బారనెట్స్ అనమాట. ఈయన ఏం చెప్పాలి అంటే స్టేపుల్టన్‌కి డేవన్‌షైర్ నుంచి మరి షెర్లాక్ హోమ్స్ అండ్ మిస్టర్ వాట్సన్ ఎళ్ళిపోయారు. డాక్టర్ వాట్సన్. వీళ్ళిద్దరు కూడా బయలుదేరి ఎళ్ళిపోయారు. యాన్ అర్జెంట్ బిజినెస్ ఏదో పెద్ద పనుందనుకుంటా. చాలా అర్జెంట్ అని చెప్పి ఎళ్ళిపోయారు. ఇన్ ట్రూత్ వి వుడ్ హైడ్ నియర్ బై అండ్ రిటర్న్ ఇన్ ద ఈవెనింగ్ విత్ ఇన్స్‌పెక్టర్ లెస్ట్రేడ్. మేమేం చేస్తామంటే ఇక్కడే దాక్కుంటాం. దాక్కొని లెస్ట్రేడ్‌తో సహా వచ్చేస్తాం. ఆ వ్యక్తిని వెంటబెట్టుకొని వస్తాం. ఎందుకంటే ఆధారాలుండాలి. రెడీ ఫర్ ద ఫైనల్ యాక్ట్ అండ్ చివరి అంకానికి సిద్ధమవుదాం. సర్ హెన్రీ వాస్ టు గో టు మెర్రీపిట్ హౌస్. ఈ మెర్రీపిట్ హౌస్ ఏంటిది? ఎవరి ఇల్లు అంటే మరి జాక్ స్టేపుల్టన్ వాళ్ళ ఇల్లు.
డైన్ విత్ స్టేపుల్టన్స్. స్టేపుల్టన్ భార్య ఉంటుంది. స్టేపుల్టన్ ఉంటాడు. అక్కడ నువ్వు డిన్నర్ చేస్తావు. సెండ్ బ్యాక్ హిస్ క్యారేజ్. అండ్ నీ ఏదైతే ఎళ్ళేటటువంటి క్యారేజ్ ఏదైతే ఉంటుందో అంటే గుర్రపు బండిని నువ్వు వెనక్కి పంపించేస్తావు. ఎళ్ళండనేసి. నువ్వేం చేస్తావు? వాక్ హోమ్ అలోన్ అలాంగ్ ద మూర్ పాత్. ఈ బీడు భూముల ప్రాంతం నుంచి నడుచుకుంటా వస్తుంటావు జస్ట్ యాజ్ స్టేపుల్టన్ హోప్. అదే కావాలి స్టేపుల్టన్‌కి. వాడికి అవకాశం ఇద్దాం. పని పడదాం. హోమ్ స్ట్రాప్ వాస్ సెట్. ఇక ఉచ్చనేది బిగించబడింది. ఉచ్చేమో గాని ఇతనికి మాత్రం ఇంకోటి పడుతుందన్నమాట. మామూలుగా గాదు. ఎందుకంటే ఏదైనా తేడా జరిగితే హెన్రీ బాస్కర్విల్లీకి చివరి రోజవుతుంది. కాళరాత్రనమాట. దట్ నైట్ ద మూర్ వాస్ డార్క్ అండ్ కోల్డ్. ఆ రోజున ఇంకా భయంకరమైన చలితో అండ్ భయంకరమైన చీకటితో అది నింపబడి ఉందన్నమాట. లెస్ట్రేడ్ అండ్ ఐ వెయిటెడ్ బిహైండ్ ద రిడ్జ్ ఆఫ్ రాక్స్ నియర్ మెర్రిపిట్ హౌస్. ఈ ఇంటి దగ్గర ఉన్న రాళ్ళ గుట్ట దగ్గర రిడ్జ్ ఆఫ్ రాక్స్ అంటే రాళ్ళ గుట్ట ఏదైతే ఉందో ఆ రాళ్ళ అంచున వీళ్ళు దాక్కొని ఉన్నారు. ద మూన్ వాజ్ బ్రైట్ అండ్ ఈ ఏదైతే మూన్ చక్కగా ప్రకాశవంతంగా ఉంది. ఎప్పుడు? పౌర్ణమి వెన్నెల. బట్ ఎ థిక్ వైట్ ఫాగ్ బిగాన్ టు క్రీప్ ఫ్రమ్ గ్రింపెన్ మైర్. అయితే గ్రింపెన్ ఊబి నుండి ఒక తెల్లటి పొగమంచు వ్యాపిస్తుంది. పొగమంచు వ్యాపిస్తుందో ఏదో తగలబెట్టి ఏమి కనబడకుండా చేయాలి అనేటటువంటి కనికట్టు. మొత్తానికి మొత్తం కూడా తెల్లటి పొగమంచు ఆవరించేసింది గ్రింపెన్ మైర్ మొత్తం. అహెడ్ త్రూ ద డైనింగ్ రూమ్ విండో వి సా స్టేపుల్టన్ అండ్ సర్ హెన్రీ స్మోకింగ్ సిగార్స్. వీళ్ళు కనిపెడుతున్నారు. డైనింగ్ రూమ్ విండో ఉంది. అక్కడ చూస్తున్నారు వీళ్ళు. ఇద్దరు భోజనం చేయడం, తర్వాత బయటికి రావడం, స్మోక్ చేయడం. దేర్ వాస్ నో సైన్ ఆఫ్ ది లేడీ. మిసెస్ స్టేపుల్టన్ లేదు. అంటే అదే సిస్టర్ అని చెప్తున్నాడే ఆమె లేదు. స్టేపుల్టన్ రోజ్ లెఫ్ట్ ద రూమ్. ఇక స్టేపుల్టన్ టైము యాక్చువల్‌గా లేచాడు. ఆ గదిని విడిచిపెట్టాడు. అండ్ వెంట్ ఔట్ టు ఎ స్మాల్ ఔట్ హౌస్. ఔట్ హౌస్‌లో స్మాల్ ఔట్ హౌస్ ఒకటుంది. ఆ ఔట్ హౌస్ దగ్గరికి వెళ్ళాడు. ఐ హార్డ్ ఎ డోర్ క్రీక్. డోరు కిర్రమని శబ్దం చేసింది. క్రీక్ అంటే కిర్రని శబ్దం చేయడం. సౌండ్‌లుంటాయి గదా! భలే సౌండ్‌లుంటాయి. తీసేయడం కిర్ర్ ఇట్లా. దయ్యాల సినిమాలో అవి మనం విండానే ఉంటాం. అండ్ ఎ లో స్కఫ్లింగ్ సౌండ్ వితిన్. లోపల ఒక సౌండ్ అనేది వస్తుందన్నమాట. ఏదో పాదాలు ఈడ్చేటటువంటి శబ్దం అనేది వచ్చిందనమాట. మొత్తానికి హడావుడిగా ఏదో మొత్తానికి కాళ్ళు తన్నుకుంటూ నడుస్తారే అట్లా సౌండ్ వచ్చింది. హీ లాక్ ద డోర్ అగైన్ అండ్ రిటర్న్ టు హిస్ గెస్ట్. ఏం చేశాడంటే డోర్ లాక్ చేసేసాడు. చేసేసి గెస్ట్ దగ్గరకొచ్చేసాడు. ఔట్ హౌస్ డోర్ ఏదైతే ఉందో అది. ఐ రాన్ బ్యాక్ టు హోమ్స్ అండ్ విస్పర్ వాట్ ఐ హాడ్ సీన్. ఇక ఐ అంటే తెలుసుకున్నాం గదా మనం. ఇట్స్ డాక్టర్ వాట్సన్ మొత్తం కథంతా మనకి తానే జెప్తుంది. కాబట్టి అతనేం జేశాడు, హోమ్స్ దగ్గర పరిగెత్తాడు. పరిగెత్తేసి తనకేదైతే వినబడిందో, కనబడిందో, చూశాడో అదంతా కూడా చెవిలో ఊదాడు. ద హౌండ్ ఈజ్ ఇన్ దట్ హౌస్ హోమ్స్ సెడ్ గ్రిమ్లీ. చాలా కఠినంగా అంటే గట్టిగా జెప్పాడనమాట. ఆ వేట కుక్క ఆ ఔట్ హౌస్‌లోనే ఉంది. ద ఫాగ్ థికెండ్. అండ్ ఈ పొగమంచనేది బాగా అసలేం కనబడట్ల అవతల ఏముందో. రోలింగ్ టువర్డ్ అస్ లైక్ ఎ వాల్. ఒక గోడ మాదిరిగా ఉందన్నమాట టోటల్‌గా. హోమ్స్ స్టాంప్డ్ హిస్ ఫుట్. హోమ్స్ ఏం చేశాడు గట్టిగా తన కాలుని నేల మీద అదిమి కొట్టాడన్నమాట. ఇఫ్ హి డజంట్ లీవ్ సూన్ ద ఫాగ్ విల్ స్వాలో ద పాత్ అండ్ వి విల్ లూజ్ హిమ్. తొందరగా గనక హెన్రీ బాస్కర్విల్లే కదలకపోతే అక్కడి నుంచి, ఈ పొగమంచు ఏం జేస్తుంది అంటే, అతన్ని కనబడనీయకుండా జేస్తుంది. మనం అతన్ని పట్టుకోలేం. కానీ అక్కడుండేటటువంటి ఏదైతే తోడేలుందో, పెద్ద వేట కుక్క ఏదైతే ఉందో, అది ఏం జేస్తుంది, వాసనతో పట్టేసి చంపి పడేస్తుంది. కాబట్టి పెద్ద విషయం గాదు దానికి. కానీ వీళ్ళకి కనిపెట్టడం పెద్ద విషయం అయిద్ది. అట్ లాస్ట్ ఫెయింట్ ఫుట్ స్టెప్స్ సౌండెడ్. ఏదో శబ్దం వినబడుతుంది. అది ఎట్లా ఉందంటే కాళ్ళ అడుగులు వేస్తున్నటువంటి శబ్దం. సర్ హెన్రీ అప్పీర్డ్ ఆన్ ద పాత్. సర్ హెన్రీ నడవడం మొదలుపెట్టాడు. వాకింగ్ ఫాస్ట్ అండ్ లుకింగ్ ఓవర్ హిస్ షోల్డర్. చుట్టూ చూసుకుంటున్నాడు తన భుజం మీద. ఎందుకంటే ఉన్నాడా లేదా వీళ్ళు చెప్పినట్టు లేదా అనుకోని వీళ్ళు కనబడతారా ఏంది? కనబడరు గదా!
మరి చూసుకుంటున్నాడు. అమ్మో! చుట్టూ అదేమైనా తోడేలొస్తుందేమో, ఈడు కాపాడతాడో, నన్ను చంపి వదిలిపెడతారు ఈళ్ళు. ఏందిరా బాబు! ఇది నా కర్మ ఏందిరా! హి వాస్ ఎలోన్. ఒంటరిగున్నా అసలకి. దెన్ కేమ్ అనదర్ సౌండ్. ఎ లో హెవీ ప్యాటరింగ్ ఇన్ ద మిస్ట్. ఏదో చుక్కలు చుక్కలుగా పడుతున్నటువంటి శబ్దం వినబడుతుంది. అంత ఒంటరిగున్నాడు. అది కూడా ఈ పొమ్మగా ఏదో పడుతున్నట్టు శబ్దం. ఫాలోడ్ బై ఎ డ్రెడ్‌ఫుల్ హౌల్ దట్ ఫ్రోజ్ అవర్ బ్లడ్. వెంటనే ఒక పెద్ద ఊల, పెద్ద శబ్దం. ఏంటది? నక్క ఊల లాంటిది. పెద్దగా అరుపనమాట. అండ్ అది రక్తం గడ్డకట్టేసింది ఈళ్ళకి. అంటే భయంతో బిక్క చచ్చిపోయారు ఆ శబ్దానికి. ఫ్రమ్ ద బ్యాంక్ ఆఫ్ ఫాగ్ ఎట్లా ఉందంటే మొత్తం ఎటు చూసినా గాని తెల్లటి తెరల్లాగా ఆ యొక్క ఫాగ్ అనేది, మంచనేది చుట్టుముట్టింది. ఏ మాన్‌స్ట్రస్ బ్లాక్ హౌండ్ అందులో నుంచొచ్చిందండి. క్రూరమైన, పెద్దదైన, నల్లటి వేట కుక్క. హ్యూజ్ అండ్ బ్లేజింగ్ చాలా పెద్దది. ఆ చీకట్లో మెరుస్తుందండోయ్! మామూలుగా మెరవట్ల. జనాలు చూస్తే అది నిజంగానే నరకం నుంచొచ్చిందనుకుంటా. ఇట్స్ ఐస్ అండ్ జాస్ గ్లోడ్ యాస్ థో లిడ్ బై ఫైర్. దాని కళ్ళు ఎట్లా ఉన్నాయి? నిప్పుల్లాగా కనబడుతున్నాయి. అండ్ దాని పళ్ళు గూడా కనబడుతున్నాయి. అంత రాత్రిలో, అంత పొగమంచులో గూడా. యాస్ థో లిడ్ బై ఫైర్ దాన్ని ఎవరైనా తగలబెట్టారన్నట్టుగా. ఇట్స్ బ్రెత్ కేమ్ ఇన్ బ్లూ ఫ్లేమ్స్. అది నిశ్వాస వదులుతుంటే నీలి రంగు మంటనేది వస్తుంది. ఇట్ వాస్ ఎ థింగ్ ఆఫ్ లెజెండ్. అది కథలో ఉన్నదే. నిజమే. ఎలైవ్ నిజమే. డ్రెడ్‌ఫుల్ ఎలైవ్ అది బతికే ఉంది. డ్రెడ్‌ఫుల్ చాలా భయంకరంగా ఉంది. అండ్ నిజమే అది. కనబడుతుంది. చీకటిలో వెలుగుతుందండి. కళ్ళు నిప్పుల మాదిరిగున్నాయి. దాని పళ్ళు గూడా కనబడుతున్నాయి అంత చీకట్లో. అండ్ టోటల్‌గా భయంకరంగా ఉంది. ఫైర్ మొత్తం ఏందో తగలబెట్టిన దానిలాగుంది. లెస్ట్రెడ్ ఫ్లంగ్ హిమ్సెల్ఫ్ టు ద గ్రౌండ్. వెంటనే మన ఇన్స్‌పెక్టర్ సాబ్ ఏం జేశాడంటే, నేల మీద అట్లా పడిపోయాడండి. నాకు సంబంధం లేదు. నాకు మూర్ఛ పడిపోయా. నేనయిపోయానన్నట్టుగా నేల మీద అలా పడిపోయాడు. ఐ స్టూడ్ ప్యారలైజ్డ్. అండ్ వాట్సన్ ఇక ఏమొచ్చింది అంటే మూర్ఛ రోగం వచ్చింది. అండ్ చేతులు, కాళ్ళు పడిపోయినాయనమాట. మొత్తానికి కదలట్లా. అంతా షాక్. దెన్ హోమ్స్ షౌటెడ్ ఫైర్ వాట్సన్ ఫైర్. వాట్సన్ ఏం జేస్తున్నావు? నువ్వు ఆర్మీ పర్సనల్. ఆర్మీ డాక్టర్‌వి నువ్వు. ఏం జేస్తున్నావు? కాల్చు, కాల్చు వాట్సన్. అవర్ పిస్టల్స్ రాంగ్ ఔట్ టుగెదర్. ఇద్దరు వాళ్ళ దగ్గరున్న పిస్టల్స్ తీశారు. ద హౌండ్ రోడ్ బట్ డిడ్న్ట్ స్టాప్. ఇంక జూసుకోండి ఆ వేట కుక్కయితే గట్టిగా గర్జిస్తుంది. గర్జించింది. అండ్ అది ఆగట్ల. ఇట్ స్ప్రాంగ్ ఆన్ సర్ హెన్రీ. సర్ హెన్రీ మీద దూకిందది. త్రూ హిమ్ టు ద గ్రౌండ్. ఒకే ఒక్క అలా మీద పడితే ఏమవుతుంది? సర్ హెన్రీ ఎళ్లి ఏడ పడతాడు? గ్రౌండ్ నేల మీద పడతాడు. అండ్ టోర్ ఎట్ హిస్ థ్రోట్. దాని గొంతు వాడి ఏ అయితే హెన్రీ ఉన్నాడో ఆయన గొంతు అట్లా ఏం జేసిందంటే కోసేసింది అంతే. అంటే నోట్‌తో అట్లా పట్టుకుంటే ఏమో గొంతు కట్ అయిపోతుంది. హోమ్స్ ఎంప్టీడ్ హిస్ రివాల్వర్ ఇంటూ ఇట్స్ సైడ్. వెంటనే అదే అదనుగా హోమ్స్ ఏం చేశాడంటే, తన దగ్గరున్న తుపాకీలోని తూటాలన్నిటిని కూడా ఖాళీ చేశాడు. దానిలోకి దించాడనమాట. విత్ వన్ ఫైనల్ హౌల్ ద బీచ్ రోల్ ఓవర్. ఒకే ఒక్క చివరి కేకేసింది. ఏసి ఏం చేసిందంటే, అది పక్కకు ఒరిగిపోయింది. కిక్కింగ్ అండ్ ట్విచ్చింగ్. తన్నుకులాడుతుంది. మామూలుగా తన్నుకులాటల. అసలు చనిపోయేటప్పుడు ఎవరైనా చేస్తుంటే తన్నుకులాడినట్టు తన్నుకులాడుతుంది. అండ్ లే స్టిల్. ఇక ఏమైందంటే సైలెంట్‌గా పడిపోయింది. సైలెంట్ అయిపోయింది. ద డీమన్ హౌండ్ వాస్ ఓన్లీ ఫ్లెష్ అండ్ బ్లడ్. అరే! ఇది డీమన్ హౌండా? ఏందిరా నరకం నుంచి వచ్చిందన్నారు. ఓహ్! అసలు మామూలుది కాదన్నారు. ఫ్లెష్ అండ్ బ్లడ్డేగా. అదిగో రక్తం కారుతుంది దీనికి కూడా. తో పెయింటెడ్ విత్ ఫాస్ఫరస్. ఇది ఫాస్ఫరస్‌తో పెయింట్ ఏసారు. అందుకే వెలుగుతుందిది. టు మేక్ ఇట్ గ్లో. ఎవరో దీన్ని ప్లాన్డ్‌గా ఎవరో ఎవరో ఒకళ్ళు దానికి పూస్తేనే గదా! ఫాస్ఫరస్ అది వెలిగేది. ఇది డీమన్ హౌండ్ కాదు. మ్యాన్ ప్రిపేర్డే. మనిషి దీన్నేం జేశాడంటే చాలా తెలివిగా తయారు జేశాడనేది ఒక సాక్ష్యం అవుతుంది. ఇట్ వాస్ లార్జర్ థాన్ ఎనీ హౌండ్ ఐ హాడ్ ఎవర్ సీన్. ఇది లార్జర్ చాలా పెద్దదనమాట. మామూలుగా ఇంతవరకు ఎవరు చూడల. పార్ట్ మాస్టిఫ్, పార్ట్ హౌండ్. ఒక పార్ట్ ఏమో వేట కుక్క, ఇంకోటేమో తోడేలు జాతికి చెందినటువంటిది. సావేజ్ యాస్ ఎ వోల్ఫ్.
అండ్ ఇది తోడేళ్ళు ఎట్లా ఉంటుందో అలా భయంకరమైందనమాట. తోడేలు ఎట్లా అయితే పీక్కొని తింటుందో, అలా పీక్కొని తినేటటువంటి జాతికి సంబంధించినది ఇంతవరకు ఎవరు చూడల. ఎందుకంటే అది ప్రమాదకారి కాబట్టి ఎవరు పెంచుకోరు. సో, ఇది ఒక క్రాస్ బ్రీడ్ అనమాట మొత్తానికి. మాస్టిఫ్ అంటే జనరల్‌గా ఇది కుక్క జాతే. కాకపోతే ఏందంటే కొంచెం చూడడానికి కొంచెం దాని ఏదైతే ముఖ కవళిక కొంచెం ఆడ్‌గా ఉంటాయి. అండ్ వేట కుక్క. మొత్తానికేందంటే ఓ తోడేలులాగుంది. ఇది ఒక క్రాస్ బ్రీడ్ అనమాట. సర్ హెన్రీ లే పేల్ అండ్ సెన్స్‌లెస్. సర్ హెన్రీ పడిపోయి ఉన్నాడు. అండ్ అతనికేం తెలియట్లా. పడిపోయి ఉన్నాడు. జస్ట్ ఏందంటే స్పృహ తప్పి పడిపోయాడు. బట్ ఎలైవ్ బతికే ఉన్నాడు. కానీ స్పృహ తప్పి పడిపోయాడు. యూ హావ్ సేవ్డ్ మై లైఫ్ హి విస్పర్డ్ వీక్‌లీ వెన్ హి కేమ్ టు. అండ్ నా నన్ను కాపాడారయ్యా! అంటే మొత్తానికి కళ్ళు తెరిచే ఉన్నాడు గానీ లేవలేకపోతున్నాడు. వాట్ వాస్ థట్? ద ఫ్యామిలీ ఘోస్ట్ సెడ్ హోమ్స్ డెడ్ ఫరెవర్. ఇక నా జీవితాన్ని కాపాడారు బాబు మీరు. ఏంటది అన్నాడు. అదా! నీ కుటుంబ దయ్యంలే. ఫ్యామిలీ ఘోస్ట్ చచ్చిపోయింది. ఎప్పటికి చచ్చిపోయింది శాశ్వతంగా. భయపడాల్సిన అవసరం లేదని షెర్లాక్ హోమ్స్ అయితే చెప్పడం జరిగింది. పేజ్ నంబర్ 72. We left Lestrade with the baronet and rushed back to Merripit House. ఇక ఎవరైతే పోలీస్ ఉన్నారో అతన్ని ఈ బారోనెట్ అంటే ముందే చెప్పుకున్నాం కదా! సర్ హెన్రీ బాస్కర్విల్లీ. ఆయన బారోనెట్ అనమాట. ఓకే. అదొక బిరుదు బారోనెట్ అనేది. కాబట్టి వీళ్ళేం చేశారంటే అక్కడ ఈయన్ని పోలీస్‌ని ఉంచేసి వీళ్ళు వేరే మెరిపిట్ హౌస్‌కి పరిగెత్తుకుంటొచ్చారు. ఇన్‌సైడ్ వి ఫౌండ్ నో సైన్ ఆఫ్ స్టేపుల్టన్. స్టేపుల్టన్ లేడక్కడ. బట్ ఇన్ అన్ అప్‌స్టైర్ రూమ్ వి హర్డ్ ఎ ఫెయింట్ క్రై. ఎక్కడి నుంచో ఏదో ఒక మూలుగుడు లాంటిది వినబడుతుంది. ఫెయింట్ క్రై అంటే మూలుగుతూ, ఏడుస్తున్నట్టుగా ఎక్కడో శబ్దం అనేది వినబడుతూ ఉంది. హోమ్స్ కిక్డ్ ద డోర్ ఓపెన్. ఒక తన్నాడు హోమ్స్. డోర్ ఓపెన్ అయింది. అండ్ దేర్ బౌండ్ అండ్ గ్యాగ్డ్. కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కేసున్నాయి. అండ్ ఎవరో గాదు మిసెస్ స్టేపుల్టన్ అనమాట. హర్ ఆర్మ్స్ వర్ బ్రూయిజ్డ్. చేతులన్నీ కూడా గాయాలున్నాయి. రక్తం వస్తుంది. హర్ ఫేస్ పేల్. ఈ మొహం పాలిపోయి ఉంది. బాధతో, భయంతో విత్ టెర్రర్ భయంతో పాలిపోయి ఉంది. సర్ హెన్రీ ఈజ్ హి సేఫ్? షీ గాస్ప్డ్. అండ్ గాలి పీల్చుకుంటుంది. గాలి ఎక్కడ లేని ఎగశ్వాసతో హెన్రీ సేఫ్‌గానే ఉన్నారా? అని అడిగింది మిసెస్ స్టేపుల్టన్. హీ ఈజ్ అండ్ ద హౌండ్ ఈజ్ డెడ్. ఓకే. అతను సేఫ్‌గానే ఉన్నాడు. వేట కుక్క మాత్రం చచ్చిపోయింది. షీ గేవ్ ఎ సాబ్ ఆఫ్ రిలీఫ్. ఆ ఎగశ్వాసని హమ్మయ్య! అనుకుంది. థాంక్ గాడ్ ఐ కెన్ టెల్ యూ ఎవ్రీథింగ్ నౌ. నేనిప్పుడంతా చెప్పేస్తాను నీకేం జరిగిందో. మై హస్బెండ్ హి మేడ్ మీ హిస్ ప్రిజనర్ వెన్ ఐ ట్రైడ్ టు వార్న్ సర్ హెన్రీ. నేను సర్ హెన్రీకి చెప్దాం అనుకున్నా. ఏందంటే స్టేపుల్టన్ దీని వెనకాలున్నాడు. అండ్ అతను ఒక వేట కుక్కని పెంచుతున్నాడు. అది మిమ్మల్ని చంపేస్తుంది. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని వార్నింగ్ తెలియకుండా ఇవ్వడం అయితే ఎవరికి డాక్టర్ వాట్సన్‌తో చెప్తుంది ఈమె. నేను హెచ్చరిద్దాం అనేది గమనించాడు తన భర్త. ద హౌండ్ వాస్ కెప్ట్ ఇన్ ద ఓల్డ్ టిన్ మైన్ ఆన్ ద ఐలాండ్ ఇన్ ద గ్రింపెన్ మైర్. ఈ గ్రింపెన్ ఊబి ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఒక తగరపు ఫ్యాక్టరీ ఉంది. టిన్ మైన్ ఉంది. ఆ టిన్ మైన్‌లో ఆ ఐలాండ్‌లో ఆ ద్వీపంలో ఈ వేట కుక్కనైతే తాను కట్టేసి ఉంచడం అయితే జరిగింది. థాట్స్ వేర్ హి విల్ ఫ్లీ నౌ. ఆ తగరపు ఫ్యాక్టరీలాగా లేదా మైనింగ్ చేసేటటువంటి ప్రదేశం ఏదైతే ఉందో, అక్కడ ఆ టిన్ మైన్ ఆ తగరపు గని ఉంది గదా! అంటే ఏంది తగరం తవ్వేస్తూ ఉంటారు. అక్కడ ఏందంటే మొత్తానికి అది ఖాళీ జేసేసి ఉండొచ్చు టోటల్‌గా. అందుకని ఆ ఐలాండ్ ఆ ద్వీపానికి ఏందంటే వెళ్ళుండొచ్చు. అక్కడే పారిపోయి ఉండొచ్చు. అక్కడే ఈ ఏదైతే మృగాన్నుందో అక్కడే దాచిపెట్టాడతను. కాబట్టి ఈ టిన్ మైనింగ్ జేసేటటువంటి ప్రాంతానికి గ్రింపెన్ మైర్ ఊబులుంటాయన్నమాట. అందుకనే జనరల్‌గా ఎవరు వెళ్ళరు. కానీ ఇతనేంది ఆ మార్గాలన్నీ తెలుసు కాబట్టి ఒక కర్రలనేవి పెట్టేసుకొని కర్రలని ఇలా గుర్తులుంటాయన్నమాట. అలా గుర్తులు పెట్టేసుకొని యథేచ్ఛగా ఎళ్ళిపోతుంటాడు ఇతను. హోమ్స్ లుక్డ్ ఔట్ ద విండో అండ్ కిటికీ బయట చూశాడు. ద ఫాగ్ లే థిక్ యాజ్ మిల్క్. అదేదో పాల గోడలాగా ఆవరించిపోయి ఉంది మొత్తం పొగమంచంతా. "ఈ వోంట్ ఫ్లీ ఫార్ టునైట్" హి సెడ్ క్వైట్‌లీ.
ఎక్కువ దూరం పరిగెత్తలేడు. పారిపోలేడు. ఎందుకంటే చాలా డిఫరెంట్‌గా ఉంది. ఈరోజు ఏం కనబడట్ల. నో షీ క్రైడ్ బిట్టర్‌లీ. లేదు లేదు కాదు. పారిపోతాడు. హి విల్ నెవర్ ఫైండ్ ద పాత్ అగైన్. ద మైర్ విల్ టేక్ హిమ్ యాస్ ఇట్ టేక్స్ ఆల్ హూ స్ట్రే. ఇంత భయంకరంగా ఉంది అంటే అతను ఖచ్చితంగా తప్పించుకోవాల. ఇంక లేదు దొరికిపోయాడు అయిపోయింది. కాబట్టి ఆ ఊబి అనేది మొత్తం చాలా ఊబులున్నాయి. జాగ్రత్తగా ఎళ్ళకపోతే ఏం జరుగుతుంది? ఆ ఊబిలో పడి ఎన్నో గుర్రాలు చచ్చిపోయినియి. మనుషులు చచ్చిపోయారు. గ్రింపెన్ మైర్‌లో. కాబట్టి ఇతను కూడా పోతాడు. వెన్ ద ఫాగ్ లిఫ్టెడ్ ద నెక్స్ట్ మార్నింగ్ అండ్ పొగమంచంతా కూడా పోయిన తర్వాత మిసెస్ స్టేపుల్టన్ లెడ్ అస్ టు పాత్ త్రూ ద బాగ్. ఆ ఊబి, ఆ చిత్తడి నేలలు ఏవైతే ఉన్నాయో ఆ మార్గంలోకి మిసెస్ స్టేపుల్టన్ తీసుకెళ్ళింది. ఎందుకంటే తనకు కూడా తెలుసు కాబట్టి ఆ దారి. వి ఫాలోడ్ ద థిన్ వ్యాన్స్ దట్ మార్క్డ్ ఇట్. ఇక్కడ ఏందంటే సన్నని పుల్లల్ని మార్క్ చేసుకొని పెట్టుకున్నాడనమాట. ఈ దారి, ఈ దారి ఇట్లా దారి పొడుగున. దాని సహాయంతో ఇతనైతే చాలా వేగంగా ఆ ప్రాంతంలో కదులుతున్నాడు. ద గ్రౌండ్ ట్రెంబుల్డ్ బినీత్ అస్. వీళ్ళు వెళ్తుంటే కిందున్నటువంటి భూమి వణుకుతుంది. ద ఫౌల్ వాటర్ సక్డ్ ఎట్ అవర్ బూట్స్. అది చిత్తడి నేల గదా! అడుగు పెట్టంగానే లోపలున్న నీళ్ళు ఏమవుతున్నాయంటే వీళ్ళ పాదాల వరకు వస్తున్నాయి. చిత్తడి నేలలనమాట. ఆ నీళ్ళు బూట్లలోకి వెళ్ళిపోయి లోపల ఆ కాలు, ఆ బూటుకి మధ్యలో వీళ్ళ బూటుకి మధ్యలో అడుగు పెట్టంగానే అది తగులుతుంది. అది గూడా ఏం వాటర్? మంచి వాటరా అంటే కాదది. దుర్వాసనొచ్చేటటువంటి నీళ్ళనమాట. At one spot, Holmes sank to his waist as he reached for something dark sticking out of the word Sir Henry's missing boot. అక్కడ వీళ్ళు వెళ్తున్న టైంలో ఒకటి కనబడింది. దానికోసం సర్ హెన్రీ బూట్ అనమాట అది. జాగ్రత్తగా గమనిస్తే సర్ హెన్రీ యొక్క బూటు. ఆధారాలనమాట ఇవన్నీ కూడా. సర్ హెన్రీ బూట్ పోయినట్టు సాక్ష్యం ఉంది. ఎక్కడ? వీళ్ళు దిగినటువంటి హోటల్ ఒకటుంది. ఆ హోటల్‌లో అక్కడ కంప్లెయింట్ ఇచ్చున్నాడు. నా బూటు పోయింది. నల్లటి బూటు. ఆ బూటు కనబడిద్ది. ఎక్కడ? ఈ గ్రింపెన్ మైర్‌లో కనబడుతుంది. వెంటనే ఈ షెర్లాక్ హోమ్స్ ఏం చేస్తాడంటే దాన్ని అందుకోవడానికెళ్ళినప్పుడు నడుం లోతు వరకు ఊబి ఇతన్ని మింగేస్తుంది. హి యూజ్డ్ ఇట్ టు సెట్ ద హౌండ్ ఆన్ ద సెంట్ సెట్ ద హోమ్స్. ఇక నడుము వరకు వెళ్తుంది. మొత్తానికి వీళ్ళు లాగుతారు. ఆహ్, ఊబి అనేది నడుము వరకు మింగేస్తుందనమాట. వీళ్ళు లాగుతారు. అండ్ అక్కడి నుంచి ఆ బూట్ అనేది తీయడం జరుగుతుంది. ఇది హౌండ్‌కి సర్ హెన్రీ బాస్kerవిల్లీ యొక్క వాసన చూపించడానికి ఈ బూట్‌ను వాడుకున్నాడనమాట. హి మస్ట్ హావ్ థ్రోన్ ఇట్ అవే వెన్ హి ఫ్లెడ్. అతను పరిగెత్తేటప్పుడు ఏం చేసుండొచ్చు? దీన్ని ఇసిరేసుండొచ్చు. వి నెవర్ ఫౌండ్ స్టేపుల్టన్స్ బాడీ. ఎక్కడ కూడా స్టేపుల్టన్ శవం ఏడ దొరకల. ద బాగ్ హ్యాడ్ స్వాలోడ్ హిమ్ హోల్. ఈ గ్రింపెన్ మైర్ బాగ్ అనేది అతన్ని పూర్తిగా మింగేసి ఉండొచ్చు. బట్ ఇన్ ద రూయిన్స్ ఆఫ్ ద టిన్ మైన్, ఆ తగరపు గని ఎక్కడైతే ఉందో, వి ఫౌండ్ ద హౌండ్స్ చైన్. అక్కడే దాపెట్టాడనమాట దీన్ని. అక్కడే కేకలేస్తుంటే ఆ ఊరు మొత్తం ఆ బీడు భూమి మొత్తం కూడా వినబడేది. జనాలంతా బిక్క తెచ్చిపోయేవాళ్ళు. అక్కడ దాని యొక్క గొలుసు కనబడింది. అండ్ ద బోన్స్ ఫర్ అనదర్ డాగ్. ఇంకొక కుక్క యొక్క ఎముకలు దొరికినియి. ఆ కుక్క ఎవరిదంటే డాక్టర్ మార్టిమర్స్ మిస్సింగ్ స్పానియల్. డాక్టర్ మార్టిమర్‌కి ఒక కుక్కుంది. ఆ కుక్కని ఈ వేట కుక్కకి, తోడేలు వేట కుక్కకి ఆహారంగా యేసేసాడు. అందుకే అక్కడ జస్ట్ ఆ బోన్స్ మాత్రమే మిగిలున్నాయి. ఇన్ ఎ టిన్ బాక్స్ వి ఫౌండ్ ద పేస్ట్ దట్ మేడ్ ద బీస్ట్ గ్లో విత్ దట్ అన్‌ఎర్త్‌లీ లైట్. భూమి మీద ఎక్కడా సాధ్యం కానటువంటి ఆ యొక్క రంగు ఏదైతే ఉందో, అది ఆ తగరపు డబ్బాలో ఉంది. అదేందంటే ఫాస్ఫరస్ పేస్ట్ అనమాట. అది ఆ మృగానికి పూయడం ద్వారా చీకటిలో వెలగడం స్టార్ట్ అయింది. అందుకనే సర్ చార్ల్స్ బాస్kerవిల్లీ భయపడి కేవలం అమ్మో! ఇది నరకం నుంచొచ్చిందే. ముందుగా ఆ కథ అతనిలోకి లోపలికుంది కాబట్టి, ఎప్పుడైతే ఈ నరకంలోకి వచ్చిందనుకున్నాడో గుండె ఆగి చచ్చిపోయాడు. ఇట్ వాస్ ఏ కన్నింగ్ ప్లాన్ సెడ్ హోమ్స్. ఇది చాలా జిత్తులమారి ప్రణాళిక. ద లెజెండ్ వాస్ హిస్ వెపన్. ఏదైతే కట్టు కథ ఉందో హ్యూగో బాస్kerవిల్లీ ఏదైతే శాపం ఇదంతా అది ఏం జరిగింది? ఆయుధంగా మార్చుకున్నాడు స్టేపుల్టన్.
హి యూజ్డ్ ఫియర్ టు కిల్ సర్ చార్ల్స్ అండ్ నియర్లీ కిల్డ్ సర్ హెన్రీ. దాన్నే అతడు ఆయుధంగా మార్చుకొని సర్ చార్ల్స్ బాస్కర్విల్‌ని చంపడం జరిగింది. అండ్ సర్ హెన్రీని దరిదాపులుగా చంపేశాడు. ఏ క్లెవర్ మ్యాన్ బట్ టూ క్లెవర్ టు ఎస్కేప్ జస్టిస్. చాలా తెలివైనోడు కానీ చట్టాన్ని దొరకకుండా తప్పించుకునేంత తెలివైన వాడు మాత్రం కాదు జాక్ స్టేపుల్టన్ అని హోమ్స్ చెప్పడం జరిగింది. సర్ హెన్రీ రికవర్డ్ స్లోలీ. ఈ మొత్తానికి ట్రామా ఏదైతే ఉందో మొత్తానికి దాని నుంచి సర్ హెన్రీ నిదానంగా కోలుకున్నాడు. డాక్టర్ మార్టిమర్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ కదా, ఆయన వెంటనే అక్కడే ఉండడంతో మొత్తానికి హెన్రీ బాస్కర్విల్లీ ప్రాణం అయితే మాత్రం నిలబడింది. హీ లెఫ్ట్ ఇంగ్లాండ్ ఫర్ ఎ లాంగ్ వేజ్ అరౌండ్ ద వరల్డ్ టు హీల్ హిస్ నర్వ్స్. అక్కడే ఉంటే ఆ జ్ఞాపకాలతో పిచ్చోడైపోయేటట్టున్నాడు హెన్రీ బాస్కర్విల్లీ. అందుకని అక్కడి నుంచి ఒక ఏందంటే ఓ టూర్ వేసాడు ఇంగ్లాండ్‌కి. ఇంగ్లాండ్‌కి వెళ్ళిపోదాం ఇక్కడొద్దు. ఎందుకంటే ఇక్కడ అంతా కూడా గజిబిజిగా మొత్తానికి భయంకరంగా అతనికి అయ్యే గుర్తుకొస్తున్నాయి. అందుకని ఆ ప్రాంతం నుంచి మారితే మంచిదని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సర్ హెన్రీ బాస్కర్విల్లీ. అండ్ యాజ్ ఫర్ ద మూర్ ఇట్ వాస్ కైట్ అగైన్. ఇక ఈ బీడు భూమి ప్రాంతం ఏదైతే ఉందో మరలా అది ప్రశాంతంగా అయిపోయింది. ద హౌండ్ వాస్ డెడ్. ఆ వేట కుక్క రోజు అని అరుపులు వినబడి వీళ్ళు హౌండ్ ఆఫ్ ది బాస్కర్విల్లీ, ఈ అది శాపం ఉంది, ఇవన్నీ కూడా అన్నీ చచ్చిపోయినాయి. ద బాస్కర్విల్లీ కర్స్ వాజ్ ఎండెడ్. ఏదైతే బాస్కర్విల్లీ శాపం అని వీళ్ళు చెప్పుకునేవాళ్ళో అదంతా కూడా ట్రాష్ అని అర్థమైపోయింది. హౌండ్ చనిపోవడంతో కూడా ఈ కట్టుకథ కూడా చనిపోయింది. హోమ్స్ ఓన్లీ సెడ్ విత్ ఎ రేర్ స్మైల్. హోమ్స్ యాక్చువల్‌గా దరిదాపులుగా ఎప్పుడు కూడా షెర్లాక్ హోమ్స్ నవ్వడు. అరుదైనటువంటి నవ్వుతో చెప్పాడు, అనదర్ నెట్ డ్రాన్ టైట్. ఈ వల్ల గట్టిగా పడింది. కేస్ సాల్వ్ అయింది. వాట్సన్ ఏ వెరీ గుడ్ క్యాచ్. సూపర్, భలే కాల్చావు అనేసి డాక్టర్ వాట్సన్ అయితే పొగడ్డం అయితే జరిగిందనమాట. అండ్ టోటల్‌గా వీళ్ళు కేస్‌ని దరిదాపులుగా పూర్తిగా అంతా కూడా సాల్వ్ చేయడం జరిగింది. ఏదైతే మిస్సింగ్ లింక్ ఉందో హ్యూగో బాస్కర్విల్లీకి సంబంధించి అది స్టేపుల్టన్ ఎవరో గాదు. హ్యూగో బాస్కర్విల్ లాగున్నాడు అంటే ఆ వంశంలో నుంచి వచ్చిన వాడే. ఎందుకు జేస్తున్నాడు ఇలా అంటే, ఈ హెన్రీ బాస్కర్విల్లీని కూడా అడ్డు తొలగించుకుంటే ఏదైతే బాస్కర్విల్లీ హాల్ ఉందో, ఆ సంపద ఏదైతే ఉందో మొత్తం తన చేతికి చిక్కించుకోవచ్చు రకరకాల పద్ధతుల ద్వారా. కాబట్టి అతనేందంటే పరదా వెనకాల దాక్కొని ఈ విషయాలేమీ తెలియజేయకుండా టోటల్‌గా ఏందంటే తనకు అడ్డున్న వాళ్ళందరినీ కూడా ఈ విధంగా బాస్కర్విల్లీ కథ ఏదైతే ఉందో, శాపం ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించి వీళ్ళందరినీ కూడా పక్కకి తప్పించడం, చంపడం అనేది చేస్తా వచ్చాడనమాట. అండ్ కానీ టోటల్‌గా 'షెర్లాక్ హోమ్స్' లాంటి వాడు రంగంలోకి దిగిన తర్వాత ఇవన్నీ అయితే సాధ్యం కాలేదు. మీకు టోటల్ ఈ చాప్టర్స్ అన్నీ కూడా మీకు ఈ విధంగా వస్తూ ఉంటాయండి. టోటల్‌గా మీరిప్పుడు ఎండ్ స్క్రీన్స్‌లో ఇలా వస్తాయి. మీరు ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. లేదా లింక్ అని అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు ప్లేలిస్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.